వనపర్తి జిల్లాలో గత 10 ఏళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ పురాతన గరుడ పుష్కరిణిని సందర్శించారు. ఇక ఆ తర్వాత విద్యార్థులతో మాట్లాడారు. వనపర్తి జిల్లా చారిత్రక నేపథ్యాన్ని, ప్రాచీన కట్టడాల గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు కవిత. 2 రోజుల పాటు వనపర్తి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు కవిత. కొత్తకోటలో చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత భరోసా లబ్ధిదారులకు సహాయాన్ని తక్షణమే రిలీజ్ చేయాలని, చేనేత రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక కానాయపల్లిలో పునరావాస సమస్యతో 20 ఏళ్లుగా పబ్లిక్ గోసపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు కవిత. నిర్వాసితులకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి తన సొంతూరు కానాయపల్లి నిర్వాసితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు.